మొత్తం అనే ఆ లెక్కనైతే చెప్పేవారు. అన్నదాత సుఖీబాబు కూడా ఏకదం 20,000 ఇస్తాం, అతను ఏదో 3 సార్లు వేసాడని చెప్పారు. అవును, ఇప్పుడు మళ్ళీ కేంద్రం ఇచ్చిన దాంతో కలిపితే దానికి తోడు 5,000 చొప్పున వేస్తామని చెబుతున్నారు. అప్పుడు ఏకదం కాస్తే ఇప్పుడు మళ్ళీ 3 ట్రిప్పులు అయిపోయింది అన్నారు. అంటే నడుస్తుంది. అన్నీ ఎదురోళ్ళని విమర్శించడానికి ఉండదు, కానీ మనం అంతకంటే దారుణం చేస్తాం. ఇంకోటి వాళ్ళ ఈనాడు ఇంటర్వ్యూలో చూస్తే అన్నిటికంటే అతి పెద్దదైనటువంటి మోసం బయటపడింది. ఏంటయ్యా అంటే అదేది మహిళలకి ఇస్తానన్నటువంటిది ఉంది, ఆడబిడ్డనిది. అది P4తో లింక్ అట. P4 అంటే ఏంటి? బయటోడు ఎవడో ఇచ్చేది, వాడిస్తాడు తప్పించి ప్రభుత్వం ఇవ్వదట. అది కూడా నిరుపేదలకైతే ఇస్తుందట. అంటే పచ్చి దగా కదా అది. 18,000 రూపాయలు జగన్ ఇస్తుంటే తప్పు పట్టావు. డ్వాక్రా రుణమాఫీ చేస్తే ఆఫ్టర్ ఆల్ అన్నావు. అట్లాగే ఈబీసీ నేస్తం, లేకపోతే ఏదేదో నేస్తాల పేర్లు చెప్పి కాపు నేస్తామని చెప్పి డబ్బులు ఇస్తుంటే అదెంత ఆఫ్టర్ ఆల్, దానికంటే 4 రెట్లు ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తామని. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలుకి ఎసరు పెట్టేసి 1,500 కూడా ఇవ్వరట. ఎంతమంది ఉంటే అంతమందికి అన్నది అది కాస్త P4లో పెడతారట. అది కూడా అత్యంత నిరుపేదలకు ఇస్తారట. అవును, ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పింది కాస్త మోసం చేయడమేగా. పాపం నిమ్మల రామానాయుడు గారు ఏం సమాధానం చెప్పుకోవాలి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి. మళ్ళీ ఇంకొకటి, ఆ 50 ఏళ్ల పెన్షన్ అసలు వీళ్ళు క్వశ్చన్ అడగల, ఆయన సమాధానం చెప్పాల. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నది అసలు ఆ పేరే ఎత్తట్లా. ఎవడు అసలు అది మర్చిపోయేలా చేస్తున్నారు తెలివిగా. మెయిన్ పథకం అసలు అది. దాంతో పాటు నిరుద్యోగ భృతి ఆలోచిస్తున్నారట ఏం చేద్దాం అన్నది. ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి కదా, 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినప్పుడు కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఎంఓయూలు కుదుర్చుకున్నాయని పెట్టుబడులు రావాలంటే భారతదేశంలో అసలు ఈ పాటికి అమెరికాని దాటి వెళ్ళిపోయేదేమో. ఇది కామన్. కాకపోతే ఏంటంటే ఇది పబ్లిక్ చూస్తారు ఏంటనేది.